సోదరిమణి సుకన్య కమలాకర్ గారు, బాలకొండ జడ్పీటీసీ సోదరిమణి దాసరి లావణ్య వెంకటేష్ గారు, ముక్కాల్ జడ్పీటీసీ సోదరిమణి బద్దం నరసింహారెడ్డి గారు, మెండోరా జడ్పీటీసీ సోదరుడు తలారి గంగాధర్ గారు, మాజీ ఎంపీటీసీ జోగు నర్సయ్య గారు, అదేవిధంగా తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సోదరులు, సొసైటీ అధ్యక్షులు, రైతు బంధు మండలాధ్యక్షులు, మన మైనార్టీ లీడర్స్ సయ్యద్ ఫయాజ్ అలీ గారు, కోఆప్షన్ సభ్యుడు బాల్కొండ, మునీరుద్దీన్ గారు, కోఆప్షన్ మెంబర్ ముక్కాల్, బాబా కోఆప్షన్ మెంబర్ మెండోరా, షేక్ వాయబ్ సాబ్ బాల్కొండ మండల మైనార్టీ అధ్యక్షులు, సీనియర్ మైనార్టీ నాయకుడు. నేను గత 30 ఏళ్ళ చూస్తున్న పాపం ఎలాంటి పదవి లేకుండా ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేసి మనందరి మధ్యలో తలలో నాలుగా ఉన్నటువంటి సోదరుడు ఇఫ్తిఖారుద్దీన్ గారు. మరి ఇక్కడ వచ్చినటువంటి 3 మండలాలు చెందినటువంటి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ 3 మండలాలు చెందినటువంటి జర్నలిస్ట్ సోదరులు, ప్రెస్ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నాతో పడిచినటువంటి మా నిజామాబాద్లో చెందినటువంటి జడ్పీటీసీలు, ఎంపీపీలు, కూడా డైరెక్టర్, వాళ్ళందరూ ప్రారంభం జరిగింది. ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారు నిజామాబాద్ పార్లమెంటరీ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున నాకు ప్రకటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దాని కారణంలో నా సోదరుడు ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా జిల్లా చెందినటువంటి అన్ని కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలు, వాళ్ళందరి సహకారంతో ఈరోజు దాదాపుగా మన కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి 7 కాన్స్టిట్యూన్సీలలో జగిత్యాల, కొరుట్ల, బాలకొండ, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బోధన్, ఆర్మూర్, ఇవన్నీ కాన్స్టిట్యూన్సీలకు వస్తాయి మనకు. మరి ఫస్ట్ ఈశాన్యమని మెట్పల్లిలో స్టార్ట్ చేసిన ప్రచారం, మెట్పల్లి తర్వాత కొరుట్ల, తర్వాత జగిత్యాల, నిన్న ఆర్మూర్, ఈరోజు వేలుపూర్, బాలకొండ, ఇన్ని ప్రాంతాలు తిరుగుతున్న సందర్భంలో ప్రజల స్పందన చూస్తే నిజంగా చాలా మంచి అవకాశం ఉన్నారు. కారణం ఏంటంటే మనం చూస్తున్నాం రాష్ట్రంలో పచ్చబద్దాలు, మోసాలు, మమతాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ వారు 100 రోజుల్లో అమలుస్తున్నటువంటి వాగ్దానాలు ఒకటి తప్ప, బస్ ఫ్రీ తప్ప ఏ ఒక్క వాగ్దానం పూర్తి చేయకపోవడం వల్ల ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో మన కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత వచ్చిందని చెప్పడానికి. అయినా మనము కాంగ్రెస్ పార్టీ మీద ఆశలు పెట్టుకొని మనం ఇక్కడ ప్రాంత ప్రజలు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చిన వాగ్దానం చూస్తే, మనము కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులుగా అన్ని కులాల్ని, అన్ని మతాల్ని సమైక్యంగా ఉంచి తమ కుటుంబ సభ్యులుగా ఆదుకున్నాడు. అదేవిధంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఆదుకోవడం జరిగింది. ఎవరు ఊహించిన విధంగా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కరెంట్ కానీ, ధాన్యం కొనుగోలు కానీ, ముఖ్యంగా మన ప్రాంతంలో శ్రీరామ్ సార్ ప్రాజెక్టు ఉంది. బాలకొండ కాన్స్టిట్యూన్సీలో మన శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కూడా ఒకవేళ కరువు వచ్చినా కానీ, ఈ రాష్ట్రంలో కరువు వచ్చినా, కరువు రాకుండా, వర్షాలు లేకుండా ఈ ప్రాంతంలో పంటలు పండించాలనే ఉద్దేశంతో సోదరుడు ప్రశాంత్ ద్వారా
రివర్స్ పంపిణీ ద్వారా కాలుష్యం నుంచి నీటి తీసుకొచ్చి శ్రీరామ్ సార్ ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఆలోచన తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ మాత్రం ఉంది. మరి చూస్తుంది వర్షాలు బాగుపడి పోయిన సంవత్సరం ఒకే ఒక్క రోజు 500 టీఎంసీల వాటర్ వచ్చింది వర్షం. దానివల్ల మేడిగడ్డలో 3 పిల్లలు మునిగిపోతే దాన్ని అడ్డం చూపించి ఈ రేవంత్ రెడ్డి అనే బుడ్డర్ ఖాన్ దాన్ని అడ్డం పెట్టుకొని ఆ మేడిగడ్డ చేయకుండా నీళ్ళని చూడకుండా లిఫ్ట్ చేయకుండా నీళ్ళు దిగిపోతున్నా పట్టించుకోకుండా ఈరోజు రైతాంగాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కారణం ఏంటంటే మేడిగడ్డలో నీళ్ళు ఉంటాయి, రిజర్వ్ నీళ్ళు వస్తాయి, రిజర్వ్ నీళ్ళు పంపిణీ ద్వారా శ్రీరామ్ ప్రాజెక్టు నీళ్ళు వస్తాయి. నీళ్ళు బాగా వస్తే ప్రజలు పంటలు పండిస్తారు. పంటలు పండిస్తే పండిన పంటకు ఎంఎస్పీ ఇవ్వాలా, బోనస్ ఇవ్వాలా, ఇవన్నీ అడిగలు ఇస్తాం. మేము అడ్డమైన వాతావరణం చేసినా కానీ చేస్తామా మేము అని ఆలోచనతో పంటలు పండద్దు, రైతులకు బోనస్ అవ్వదు. ఇది వాళ్ళ ఐడియా. ఇవాళ మన ఉద్దేశం ఏంటంటే మనం ఎక్కడ రైతు అడుగుతామో బోనస్ అడుగుతాం మన భయంతో మరి ప్రయత్నం నీళ్ళని చేసుకున్నారు. మనం చూస్తున్నాం పాల్గొన్న ప్రజలు 80% 70% రైతులు మంచి రైతులు కమర్షియల్ క్రాప్ పండిస్తారు, పసుపు పండిస్తారు, మిర్చి పండిస్తారు, పొలాలు పండిస్తారు. ఇవన్నీ పోటాపోటీగా పండించే రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు. మనం చూస్తున్నాం పంటలు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క 10 నిమిషాల కరెంట్ లేకుంటుండే, ఒక అరగంట పంపుడు ఖాళీ లేకుండా అన్ని పంటలు పండించుకున్నాం, ధాన్యం పండించుకున్నాం, పసుపు పండించుకున్నాం, మిర్చి పండించుకున్నాం, రైతులు సంతోషంగా. కానీ లేని దురాశ సృష్టించి ఈ రేవంత్ రెడ్డి అనేవాడు మరి మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని 10,000 ఇస్తున్నాడు. రైతు బంధు నేను వస్తే 10,000 ఇస్తాను, బోనస్ ఇస్తాను, ముసలులకు 2,000 కాదు 4,000 ఇస్తాను, కళ్యాణకు 1,00,000 రూపాయలు పొలం బంగారం ఇస్తాను. ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి 2,000 ఇస్తాను. ఇన్ని అడ్డగోలు వాగ్దానం చేయడం వల్ల ఏ సైతం ఇస్తాడు మనకు వాడొస్తే ఎక్కిస్తున్నాడు కదా అనే ఆశలోనే ఆ పార్టీకి ఓటేషన్ కోసం పనిచేయాలి. ఒకటి గమనించడం ఏంటంటే రైతుకు ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తున్నాడు రైతు బంధు. సంవత్సరం 15,000 ఇస్తే 6 నెలల ఒక పంటకు 7,000 వస్తాయి. 7,000 ఒక పంటకు. ఒక ఎకరానికి పొలం కూడా దాదాపు 30 క్వింటాలు పడుతుంది. ఎకరానికి 30 క్వింటాలు అంటే 30,500 రూపాయలు బోనస్, 10,000 రూపాయలు. 15 ప్లస్ ఎవరున్నారు 22,000 ఇస్తాడా అని ఆలోచించాలి. ఆలోచన చేయలేదు. ఆ ఆలోచన చేయకుండా అత్యాశకు పోయి ఓట్లేసి మరి ఇంత కష్టపడినటువంటి ప్రశాంతానికి ఇబ్బంది పెట్టింది. ఈ ప్రాంతంలో 4 ఓట్ల ప్రశాంతం ఇవాళ బాధపడుతున్నారు. అనవసరంగా మోసపోయారు. అనవసరంగా మనం మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు, మంచి ముఖ్యమంత్రి ఓటుకొని ఒక బుడ్డగా తెచ్చుకున్నాం మనము, మోసగా తెచ్చుకున్నాం మనము అనే బాధపడే లేదు. కాబట్టి చూస్తున్నా, తిరుగుతున్నా. ఇలా చాలామంది నాకు చెప్తున్నారు సరే ఎక్కువ మాట్లాడిన లాభం లేదు కాంగ్రెస్ పార్టీ గురించి. ఆ పార్టీ ఓటేసిన పరిస్థితి లేదు మన రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ ఓటేసిన పరిస్థితి లేదు. అది అబద్ధాలు చెప్పి కాబట్టి ఆ అబద్ధాలు ఇవాళ చూస్తున్న ప్రజలు కాబట్టి అనుభవిస్తున్న ప్రజలు కాబట్టి ఆ పార్టీ ఓటేసిన పరిస్థితి. ఇంకొకటి ఉన్నాడు బిడ్డమన్నాడు రేవంత్ రెడ్డి డబుల్ అయితే మీరు సింగిల్. ఎవరు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చెప్పిన మాట మీకు బాగా తెలుసు. ఆయన గెలిస్తే 5 రోజుల్లో పసుపు పండిస్తారు. రైతులు పసుపు పండిస్తారు కాబట్టి వాళ్ళ సెంటిమెంట్ కొట్టి 5 రోజుల్లో పసుపు పండిస్తారు. 5 ఏళ్ళకి పక్కకు రాదు. మొన్న మోడీతో మాట్లాడించాం మా తీరం మంచిగా ఇష్యూ. అప్పుడు స్టాంప్ పేపర్ పేపర్ అది ఇప్పుడు జీవో ఇష్యూ పేపర్ 2 అవుతే
కాబట్టి ఇవి మోసం చేసి పట్టుకున్నాడు. రెండోది ఏం చేస్తున్నాడు, పసుపు మనం వండుతాం, పసుపు పట్టిన తర్వాత పీకుతాం, దాన్ని వండుతాం, ఉడకబెడతాం. ఆ కుప్ప దగ్గర నిలబడుతున్నాడు, కుప్ప దగ్గర నిలబడి ఏమంటాడు, మరి 20,000 వస్తున్నాయి పసుపు క్వింటాల్కి, 20,000 వస్తున్నాయి, 4 విషయాలు వస్తున్నాడు. ఇక్కడ చాలామంది శ్రీధర్ రైతులు ఇక్కడ 2010లో పువ్వులు ముడిచిపోయారు. 2010లో అప్పుడు మోడీ లేడు, అరవింద్ లేడు, 13 విషయమే లేకుండా 2010లో పసుపు క్వింటాల్ ధర 17,000 పడుతున్నారు. 17,000 ఉన్నాయా? మరి అప్పుడే వచ్చింది ఎక్కువ రేటు. ఎవరు ఇచ్చింది రేటు? మోడీ ఇచ్చిందా, అరవింద్ ఇచ్చిందా, ఎవడిచ్చింది? అంటే ఇవాళ ఎంత పెరిగిందంటే ప్రజలు ఒక 10 సంవత్సరాలు పండిస్తేనే లాభం ఉంటుంది పసుపు. అంటే 10 సంవత్సరాలు వేస్తేనే లాభం ఉంటుంది. ఒక 7 వేసి లేకపోతే ఉండదు రేటు. ఇవాళ డిమాండ్ తగ్గింది కాబట్టి, పంట తగ్గింది కాబట్టి డిమాండ్ పెరిగింది. పంట తగ్గింది కాబట్టి దాని రేటు పెరిగింది. అంతే ఎవరికి గొప్పతనం, ఎవరికి గొప్పతనం కాదు. గొప్పతనం వల్ల రైతులే ఇవాళ ఇలాంటి మోసం మాట్లాడుతున్నారు. ప్రజల వద్దకు వచ్చి మాట్లాడుతున్నారు. మళ్ళీ వస్తున్నాడు, ఎక్కడ లేకపోతే ఎవరికి పడుతున్నామో రైతులే. మేము చూసిండు ఇంతకుముందు సురేష్ రెడ్డి గారు ఎంపీ ఉంటారు. దేశంలో ఎక్కడన్నా ఎంపీ గ్రామాంతరితో ఉంటే తరిమి కొట్టిన వ్యతిరేకత, తరిమి కొట్టిన ఎవరి కొట్టిన దేశంలో ధర్మపురి అభివృద్ధి కొట్టి జరుగుతారు. కారణం ఏంటిది? 10 శబ్దాలు మాట్లాడు కాబట్టి నిలదీశాడు, తరిమి కొట్టారు. ఇవాళ ఏమంటాడు, నాకు ఏమంటాడు, నాకు ఏమంటా మరి ఏదేమంటే బ్యాంకు 3వసారి మోడీకి ఏది వారి కాదట, 3వసారి మోడీకి ఏమంటాడు చూద్దాం. మరి మోడీ వచ్చి మాట్లాడ, మోడీ వచ్చి నిజాం నిలబడితే అప్పుడు చూద్దాం. అర్థమైందా మీకు? నాకేమంటాడు, మోడీకి ఏమంటాడు చూద్దాం. మోడీ వారణాసికి వచ్చి నిజామాబాద్ దాసి నిలబడితే అప్పుడు ఆలోచిద్దాం. వీరికి మాత్రం పట్టేది అవును కదా. ఈ జూటా కోళ్ళని కొట్టేసే అవసరం లేదు మనం. ఇవాళ నేను అంటున్నా, బీజేపీ నాయకులు అంటున్నారు 400 సీట్లు వస్తాయి బీజేపీ, 400 సీట్లు వస్తాయి. 17 సీట్లు 10 సీట్లు పోతే ఏమైంది? 10 సీట్లు రాకపోతే మోడీ ప్రధానమంత్రి కదా. 10 సీట్లు రాకపోతే 400లలో 390 సీట్లు వస్తే మోడీ ప్రధానమంత్రి కదా. మరి ఎందుకు భయం మీకు? 400 వస్తేమో మళ్ళీ గాలి గెలిచిపోతాడు అరవింద్ గారు. గాలి గెలిచే అవసరం మనకు లేదు. ఇవాళ చాలామంది చెప్పారు, మా ప్రశాంత్ చెప్పాడు, వీళ్ళందరూ చెప్పారు, జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా నేను గెలిచినట్టు ప్రజలు నన్ను గెలిపించున్నారు. అంటే భగవంతుడు ఏం చేస్తున్నాడంటే నన్ను ఎక్కడ దుర్మార్గం ఉంటే వాడి పోరాటం పంపిస్తున్నాను, ఎక్కడ దౌర్జన్యకరమైన పోరాటం అంటున్నాడు. ఒకసారి అన్నాడు డి శ్రీనివాసరావు సార్, ఏమన్నాడంటే నేను బీఆర్ఎస్ పార్టీకి పోటీ చేస్తున్నప్పుడు నిజామాబాద్ జిల్లాలో నాకంటే మంది దేవాడిని పిలిచిపోయినాను. అరే ఇది ఎన్ని పార్టీలు మారుస్తాడు, అప్పుడే కాంగ్రెస్, అప్పుడే వైసీపీ, మరి టీఆర్ఎస్ అని నన్ను అన్నాడు. నేను పోగానే పిల్లలు చన్న నిన్ను వచ్చిండన్నా శ్రీనివాస్ ఇట్లా అన్నాడన్నా, నాకెందుకు ఇమ్మీడియట్ థాట్ వచ్చింది. నీకు జవాబు ఏం చెప్పారు? నేను అన్నా, నిన్ను వచ్చిండమ్మా ప్రత్యర్థి డి శ్రీనివాస్ గారు అన్నాడంటే బాధ్యత కాంగ్రెస్ పార్టీలో ఉండే వైసీపీ పోయిండు, మళ్ళీ టీఆర్ఎస్కి వచ్చింది, ఎన్ని పార్టీ మారుస్తాను. మరి ఏం కాదు, నేను మానవ మాత్రమే. భగవంతుడు కూడా ఇలానే కప్పించాలంటే కదా నరసింహ సమేశ్వరం. భగవంతుడు కూడా ఇలానే కప్పి చంపాలన్నప్పుడు నరసింహ సమేశ్వరం, కంసుడు చంపాలంటే కృష్ణ, రావణుడు చంపాలంటే రామకృష్ణ. నేను మానవుని శ్రీనివాసరావు టీఆర్ఎస్గా రావాలి, అందరూ మొత్తం చెప్పారు. అందుకని నేను చెప్తున్నాను, ఇవాళ వీడు దుర్మార్గుడే, ధర్మపురి దుర్మార్గుడు పక్కా చుట్టారు. ఇలా కేసీఆర్ గారిని పంపించి ఇక్కడికి మీ దగ్గర పంపించండి.
బాజిరెడ్డి గోవర్ధన్, ఈ ప్రశాంత్ జెండా ఉన్నాడు, ఈ ప్రాంతంలో సురేష్ రెడ్డి ఉన్నాడు, విజయవాడ గారు ఉన్నారు, విఠలరావు గారు ఉన్నారు, జిల్లా పరిచయం మంచి మంచి యువకులు డెప్యూటీస్తున్నారు, ఎంపీ గారు తెల్లని గెలిపిస్తారని చెప్పినారు. కాబట్టి వచ్చాడు రామరాజు. నేను గెలిస్తే నాకు అభిప్రాయం అది టీఆర్ఎస్ గెలుపు, కేసీఆర్ గెలుపు. నేను గెలిస్తే మీ అందరి దేవత నేను గెలిస్తే, మీ అందరి దేవత నేను గెలిస్తే పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత పార్లమెంట్ నడిస్తే పార్లమెంట్లో ఉంటా, ఢిల్లీలో ఉంటా, పార్లమెంట్ బంద్ అయితే పార్లమెంట్లో ఉంటా, ఆర్మూర్లో ఉంటా, నిజామాబాద్లో ఉంటా, ప్రజల్లో ఉంటా, ప్రజల మధ్యలో ఉంటాను. ఎక్కడ పాల్గొన్నా ఒక చాటేసి దిగానే సోషల్ మీడియాలో ఉండనే జనంలో ఉంటాను. కాబట్టి మీరు దయచేసి చెప్తున్నా, అక్కడంతా రైతాంగం, రైతులు పెట్టడం, నేను రైతులు, పొలం దున్నిన, నాటేసిన, పురుగు కొట్టిన నాకు అన్ని తెలుసు. ఈ ప్రాంతంలో నిజంగా చాలా బాల్కొండ చాలా ప్రసిద్ధికి చెందినటువంటి బాల్కొండ. ఈ బాల్కొండలో అనుకుని రాజారాం గారు పోటీ చేశారు, ఈ బాల్కొండలో స్పీకర్ సురేష్ గారు పోటీ చేశారు, ఈ బాల్కొండలో కేసీఆర్ అత్యంత సన్నిహితమైన వ్యక్తి ప్రశాంత్ రెడ్డి పోటీ చేశారు. అదొకటే కాదు, మనకు చాలా ప్లస్ పాయింట్ ఉంది. మనకి యాజ్ ఏ టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ మనకు చాలా ప్లస్ పాయింట్ ఉంది. 7 కాన్స్టిట్యూషన్లలో 3 మన టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నారు. జగిత్యాల, కోరుట్ల, బాల్కొండ. నిజామాబాద్లోకి వెళ్ళి నేను నా కాన్స్టిట్యూషన్ ఆర్మూర్ ఎమ్మెల్యే చేసిన జీవన్ రెడ్డి ఉండి అక్కడ 4-5 స్థానాలు నాకు గట్టిగా ఉంది. మనం వాళ్ళకేమున్నాయి, బీజేపీలో 2 సీట్లు, ఒకటి ఆర్మూర్, ఇంకోటి నిజామాబాద్. కాంగ్రెస్ పార్టీ కూడా 2 ఏంటో నేను కబ్జా చేసుకున్నాను. ఇక ఉన్నది బోధన్, రెండోది క్యాండిడేట్ చెప్తుంది. క్యాండిడేట్ కూడా జీవన్ రెడ్డి మనకి కాంగ్రెస్ పార్టీ ద్వారా. జీవన్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీ, మన ప్రాంతంలో గెలిచింది, ఇప్పుడు ఎమ్మెల్సీ, మన ప్రాంతంలో ఓట్లు ఇచ్చినాడు. ఎప్పుడు వచ్చిండు మన ప్రాంతం, ఇప్పుడు మన ప్రాంతం గురించి మాట్లాడే కౌన్సిల్లో మాట్లాడు రాడు. ఇద్దరు పొందే ఎంపీ రాడు, మన ప్రాంతానికి గెలిచినటువంటి ఎమ్మెల్సీ రాడు. కానీ బాజిరెడ్డి కూడా మాత్రం ఎప్పుడు మీ మధ్యలో ఉంటాడు. గ్రామాలలో వెళ్ళండి, మీరు దయచేసి చెప్తున్నారు, గ్రామాలలో వెళ్ళండి, గ్రామాలలో ఎప్పుడే చేయాలి మీరు. ఈ 40 రోజులు టైం ఉంది మనకు, 40 డేస్ టైం ఉంది మనకు. ఈ 40 రోజులలో ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు మా కోసం కష్టపడలేదు, మా కోసం ప్రతి ఇలాంటి వ్యక్తి గెలిస్తే మనకు లబ్ధి జరుగుతుంది, లాభం జరుగుతుంది ప్రాంతానికని చెప్పండి. అంతే 40 రోజులు మీరు కష్టపడండి, నేను గెలిచిన తర్వాత 5 ఏళ్ళు మీకోసం కష్టపడుతుంది. आज मैं हमारे मुसलमान भाइयों को रमज़ान मुबारक देता हूँ। शुक्रिया बहुत बहुत, आप लोगों से मिलने का मौका मिला मेरे को जैसे कैंडिडेट। ये 1 महीना रमज़ान में जो है आप लोग जितना अल्लाह का जो है करम मांगते, अल्लाह का जो है आशीर्वाद मांगते, अच्छे के लिए मांगते, दुनिया का अच्छा करो, सबका अच्छा करो, दुआ मांगते हैं। वही दुआ मेरे को मांगो, वही दुआ मुझ पर भी मांगो। अगर अल्लाह के पास मैं जीत गया, अच्छा काम करूँगा। मैं सेक्युलर लीडर हूँ, मैं अपने लीडर भी सेक्युलर लीडर है। आजकल आप देख रहे हैं कविता मैडम जो कांग्रेस पार्टी वाले और बीजेपी वाले मिलकर जो है जेल भिजा दिए एक औरत बच्ची। केजरीवाल गांधी लड़ रहे, जो आदमी लड़ता सरकार से जो लड़ता उसका नाम है आज एक बुरा माहौल है, ये माहौल अच्छा नहीं है। तो सबक सिखाना चाहिए आप लोग इकट्ठा करेंगे। उम्मीद क्या है आपके ऊपर, कांग्रेस पार्टी को ज़्यादा उम्मीद, कांग्रेस पार्टी वालों क्या उम्मीद है, उम्मीद डालो मत डालो, कांग्रेस पार्टी को जो मुसलमान डालते हम बाहर आ जाएगा समझ रहे, मगर
जगताल में नहीं जाते, कोटले में नहीं जाते, मालगढ़ में नहीं जाते, बोधन में नहीं जाते लोग मुसलमान। अगर दाले तो उनको उम्मीद क्या है, उन्होंने थोड़ा है, वहाँ पर भी नहीं जाते। मेहरबानी है कि आप लोग की एक रिक्वेस्ट करें, एक बार जो दुनिया तेलंगाना स्टेट को अच्छा पॉलिटिक्स करना, अच्छा राज करना, ऐसे ऐसा उनको हिम्मत देना चाहिए जरूर। अब मालूम है सबसे गरीब जात कौन है? माइनॉरिटी लोग हैं। कभी बोलते थे हम लोग केसीआर सर, गरीब जाति है, गरीब लोग हैं, उन लोग अपन फाइनेंशियल सपोर्ट करना बोल के माइनॉरिटी बिजनेस कुछ लगा, बच्चों को अलग और जो है शादी मुबारक चक्का, CMR चक्का, जितना अच्छा है उतना बांटे प्रसाद सर। कोई मैं कलाम नहीं करता अपना, सिर्फ केसीआर कर सकता। इसलिए मेरा एक ही रिक्वेस्ट है, आप सब लोगों का मदद चाहिए, ये जरूरी है इस देश के लिए, इस स्टेट के लिए। शुक्रिया, थैंक यू वेरी मच। जय तेलंगाना, जय तेलंगाना, जय केसीआर, जय केसीआर। ఇప్పుడు నా సోదరుడు నాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నాడు, మోరల్ సపోర్ట్ చేస్తున్నాడు, బాడీ పరంగా సపోర్ట్ చేస్తున్న సోదరులు మన నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడడం వేస్తారు. మనందరి ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు నిజామాబాద్ టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నిర్ణయించి మన దగ్గరికి పంపించినటువంటి గౌరవనీయులు పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, వేదిక మీద ఉన్న మాజీ గౌరవ శాసన మండలి సభ్యులు విజీ గౌడ్ గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు విఠలరావు గారికి, DCCB డైరెక్టర్ గౌరవనీయులు శేఖర్ రెడ్డి గారికి, బాల్కొండ మండల పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి గారికి, ముక్తాల్ మండల పార్టీ అధ్యక్షులు భువనేశ్వర్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి గౌరవ MPP అధ్యక్షులు సామ వెంకటరెడ్డి గారికి, లింగగౌడ గారికి, కమలాకర్ గారికి, గౌరవ జడ్పీటీసీ సభ్యులు నర్సారెడ్డి గారికి, గంగాధర్ గారికి, మాజీ జడ్పీటీసీ సభ్యులు జోగు నర్సయ్య గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి మైనారిటీ నాయకులు మజర్ గారికి, ఫయాజ్ గారికి, వాహెబ్ గారికి, ఇతర పార్టీ సీనియర్ నాయకులు నడ్పన్న గారికి, చింతా మహేష్, టీఆర్ఎస్వి విద్యార్థి ఉద్యమ నాయకులు చింతా మహేష్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ సర్పంచ్లకు, గౌరవ ఎంపీటీసీ సభ్యులకు, అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులకు, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఎన్నికల్లో ఫయాజ్ రెడ్డి గారు అన్ని విషయాలు చెప్పినారు. ఇవాళ పార్లమెంటు ఎన్నికల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం, సన్నాహక సమావేశం పాల్గొండ మెండోరా ఉపకార్మికుల కార్యకర్తలతోటి పరిచయ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. బాజిరెడ్డి గారు చూసుకుని అన్నాడు, చాలా మంది కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ అన్న మాట వేలుపురు కంటే ఎక్కువ ఉన్నారు ఇక్కడ అన్న మాట మాట్లాడి
ఉన్నారు అని. మనకి ఎంత మెజార్టీ వచ్చింది మన ఎన్నికల్లో తక్కువ వచ్చిందన్న మెజార్టీ రాలేదు అని. కానీ ఇప్పుడు వస్తుందన్నా తప్పకుండా అన్న మాట కూడా చెప్తాను. మన కొద్దిగా మనుషులు 10 ఏళ్ళ అధికారంలో ఉంటుంది. ఎట్లనన్నా ఓటు పడతాయి, ప్రశాంత్ అన్నకు కేసీఆర్ పేరు నిలబడతాయి అన్న అది లాపర్వాతో ఉంటుంది. ఇప్పుడు సుర్తి తగిలిందన్న మనందరూ. ఇప్పుడు లాపర్వాతో ఉండరు. అంతేనా? అంతేనా? ఇప్పుడు గట్టిగా పనిచేస్తారన్నా 100% ఈ మండలంలో మనకు మంచి మెజార్టీ మీకు ఇస్తారు అని చెప్పి మీ తరఫున నేను రాజిరెడ్డి గారికి మాట ఇస్తాను. ఓకేనా? అయితే మొన్న కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి విపరీతమైన మోసపూరితమైన హామీ. బాబు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి విపరీతమైన మోసపూరిత హామీలు కొంతమంది మనకు ఓటేసుకోరు కూడా నమ్మేది. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు కదా, ఈయన 15,000 అంటున్నాడు కదా, 2 లక్షల రుణమాఫీ అంటున్నాడు కదా, 500 వరకు బోనస్ అంటున్నాడు కదా. ఇక ఆడవాళ్ళేమో ఏదో పెన్షన్ ఆడవాళ్ళందరికీ 2,500 ఇస్తా అంటున్నాడు కదా, 2,000 4,000 చేస్తా అంటున్నాడు కదా. కళ్ళకి కేసీఆర్ మంచిగా ఇచ్చిన ఆయన పుణ్యం కానీ 1,00,000 రూపాయలు యువతలో బంగారం ఇస్తాను కాబట్టి కదా. ఇలా 10 ఏళ్ళు చేసినాం కదా, 2 సార్లు వేసినాం, 10 ఏళ్ళు చేసాడు కదా. వీడు ఎక్కిస్తా అంటున్నాడు కదా, వీడికి ఒక్కసారి వేసి చూద్దాము అని కొంతమంది అనుకున్నారు. ఇక గాన్లే పోయింది. ఆ కొంతమంది ఎంత మనకు 1.8% తక్కువ వచ్చింది మొత్తం రాష్ట్రంలో. 1.8% తక్కువ వచ్చింది. దాంతో రేవంత్ రెడ్డి కురిసెట్టి అన్ని మోసం మాటలు చెప్పి ఇవాళ అంటున్నారు. ఇది ఇంకా పీడియాలో చెప్పే మళ్ళీ ఎక్కువ కనిపించలేడు, మనం లేదు, మసాలా లేదు, 4,000 ఎంత అని వచ్చే నెల. చాలా విషయాలు ఇక రేపు వచ్చి ఇచ్చినట్టే చెప్పింది వాడు. ఇంకా పీడియా నమ్మింది, కొంతమంది నమ్మింది. ఈ విషయాన్ని మనం ఎన్నికల్లో రైతులం మనం మోసపోయినాము. ఇగో పెద్దమ్మ చిన్నక్క, పెద్దమ్మ చిన్నమ్మ మనం మోసపోయినాం. యువకులారా మనం మోసపోయినాం. ఇగో ఎట్లా మోసపోయినాము అన్నది నేను వీడియోలో చూపిస్తాను. ఇకపోతే ఇవాళ క్యాండిడేట్ ఉన్నారు. ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి, తను ఇంతకు చెప్పింది జీవన్ రెడ్డి ఈ రోజు కూడా మన ప్రాంత పట్టభద్రులకు ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఈ రోజు కూడా ఇవాళ కూడా ఎమ్మెల్సీ ఉన్నాడు. ఆయన ఎన్నడన్నా బాల్పడ్డకు వచ్చిందా, ఎన్నడన్నా బోధపల్లికి వచ్చిందా, ఎన్నడన్నా ముక్కాలకు వచ్చిందా, ఎన్నడన్నా మెండోరాకి వచ్చిందా? ఎమ్మెల్సీగా మనకుంటూ కూడా ఒక్కరోజు ఏ ఊరికి రాని వ్యక్తి, అసలు మనం చూడని వ్యక్తి, మనకు గుర్తులేని ఆయన, మనకు సంబంధం లేని ఆయన కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాడు. ఓటేద్దాం ఆయన. జీవన్ రెడ్డి బాజిరెడ్డి, జీవన్ రెడ్డి ఒక్కొక్క రోజులో మన ఊళ్ళోకి రాను. బాజిరెడ్డి ఏమో పొద్దుదాకా మన ఊళ్ళో పడుకోకూడదు. పడేటోడు ఈయనే పడి వస్తాడు, ఊళ్ళోనే పడి వస్తాడు. ఒకనాడైనా శాసన మండలిలో
ఇక మా ఆర్మూర్కి ఇది కావాలి, నిజామాబాద్ రూరల్కి ఇది కావాలి, పాల్కొండకి ఇది కావాలి, బోధనకి ఇది కావాలి, నిజామాబాద్కి ఇది కావాలని ఏనాడైనా అడగంగా ఏమంటే అడగంగా చూసి రావాలన్నా చూసిన వాళ్ళు ఉంటే చేయొద్దు, చూడని వాళ్ళు ఉంటే చేయొద్దు. ఒక్కనాడు కూడా మన దగ్గరికి రాలేదు, మనం అనుకరించినోడు కాదు. ఒక్కనాడు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కౌన్సిల్ శాసన మండలిలో మన ప్రాంతం గురించి మన గురించి ఒక్కరోజు అడిగిన మనిషి కాదు. పార్టీ ఏమో మోసం చేసింది, మాటలు చెప్పి హామీలు ఇచ్చి అభ్యర్థమో మన దగ్గర రాను. మరి ఎట్లయిద్దాం మనం కాంగ్రెస్ పార్టీ అనే విషయం మన ప్రజల్లో చర్చ పెట్టాలని మీరు అని చెప్పి మనం చేస్తాం. ఇక ఇంకో పార్టీ బీజేపీ పార్టీ. అరవింద్ ఆల్రెడీ ఒకసారి మోసపోయి దుద్దినం ఓట్లు వేయించుకున్నాం. 5 ఏళ్ళు మన మంగ పెట్టుకుంటుంది. అప్పుడు 13 రోజులు అన్నాడు ఓట్లు వేసి 7 వేసి మన నన్ను తీసుకోపోవాడికి భార్య మా ఇద్దరు నన్ను పోని. ఇక మెండోర సర్పంచ్ తాజా సర్పంచ్ రాజరెడ్డి తీసుకుపోమన్నాడు పసుపోడు దగ్గరికి. తీసుకపోయే ఒకవేళ పసుపోడు అనేది ఉంటే మెండోర సర్పంచ్ రాజరెడ్డిని తీసుకుపోయి ముట్టించుకొని రమ్మను. అరవింద్ పక్కన ఉన్నారు, రాజరెడ్డి ముట్టించుకొని రావాలి. మళ్ళా మోసమే. 5 ఏళ్ళు అయితే మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, మళ్ళా మోసం చేద్దామని పోయి ఏమన్నా మరి ఎప్పుడన్నా పార్లమెంటులో పసుపోడి ఇస్తారని అడిగిందా ఎప్పుడన్నా? అసలు పార్లమెంట్లో అడిగింది ఎప్పుడన్నా మాట్లాడండి చూసిన అమలు మాట్లాడక చూసిన వాళ్ళు చేయలేకపోతే చూడలేదు కదా. ఏడ మాట్లాడక చూసినాం, బాల్కనీ డబ్బులు లేకుండా కండవేంచులు చూసినాం. చూసామా? కండవేంచులు చూసామా? చూసిన వాళ్ళు చేయలేదు కండవేంచులు. ఇది కండవేంచమని పంపించామా? పార్లమెంట్లో మన గురించి మాట్లాడమని పంపించామా? ఒక్క రోజన్నా పార్లమెంట్లో నన్ను మీరు ఎమ్మెల్యే చేసేది ఎన్నిసార్లు మాట్లాడిన అసెంబ్లీలో? తినని ఎమ్మెల్యే చేసేది ఎన్నిసార్లు మాట్లాడిన అసెంబ్లీలో? మొన్న సురేష్ రెడ్డి గారు రాష్ట్ర మెంబర్ చేసిన ఎన్నిసార్లు మాట్లాడాడు పార్లమెంట్లో? వీడింట్లో పీనగలేదు ఒక్కరోజన్నా, ఒక్క రోజన్నా 5 ఏళ్ళలో పడుతా ఒక్క రోజున పార్లమెంట్. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్నాడు. పోనీ మన ఊరికి వచ్చిండ ఎప్పుడన్నా? 10 లక్షలు ఇచ్చిండా ఎక్కడన్నా? ఇదే మన బనగాల ఊర్లలో ఈ ఎంపీ 5 ఏళ్ళు చూసినాం. మన ఊరికి రాలేదు, మనకు 10 లక్షలు ఇవ్వలేదు, పసుపోడు చేస్తాను చేయలేదు. పోనీ పార్లమెంట్లో పసుపోడు కోసం అడగలేదు. పసుపోడు కోసం కాదు, దేనికోసం అంటే పార్లమెంట్లో మాట్లాడి ముగిందా? మరి ఇటువంటి రోడ్డుకి మనం ఓటు ఎందుకు వేయాలి అన్న మాట దయచేసి ఒకసారి అరవింద్ మీద కూడా మనం మాట్లాడాలి. ఏ 540 సీట్లు ఉన్నాయి? ఆ మోడీ వచ్చేది 10 మంది అయ్యేది ఉంటే వీడు వస్తేనే కాదు, వీడు పోతేనే కాదు. ఈ మాట చెప్పాలి మనం. మోడీ ఈ సీట్తో పుడి కట్టుకునేం లేడు. కాంగ్రెస్ పార్టీ అవ్వాలంటే వీడు గెలిచినా గెలకుండా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అవ్వాలంటే వీడు గెలిచినా గెలకుండా బీజేపీ పార్టీ. ఆ పోనీ మోడీకే వేయాలంటుంది కదా. తను అన్నట్టు మోడీనే నిలబడడం లేదా వారికి అప్పుడు చూద్దాం. మరి అప్పుడు చూడొచ్చు. దిక్కులు చూసినా అరవింద్కు ఓటేసే అవకాశం లేదు అన్న విషయం మనం ప్రజలకు చెప్పాలి దయచేసి. అది పనికి రానది, అది సిలువు పట్టిపోయింది. అది ఏదో నొక్కది, బాల్కనీలో నొక్కది, సోషల్ మీడియాలో నొక్కది. ఈ పెద్ద పెద్ద మాటలు నంది లాంటి వయసులో ఇష్టం వచ్చినట్టు దిక్కుడు
ఇప్పుడు నేను అన్నగానే నన్ను తింటారు రేపటి నుంచి సోషల్ మీడియా. అది తప్ప ఒక ఊరికి వచ్చింది లేదు, ఏం పని చేసింది లేదు. అట్లా ఇద్దరు క్యాండిడేట్ ఇట్లా ఉన్నారు. దాంట్లో మన బాజిరెడ్డి గారు బంగారం గారి క్యాండిడేట్ వచ్చినా బతికినా పబ్లిక్లోనే ఉంటాడు, పబ్లిక్నే కలుస్తాడు. రోజు పొద్దుగాల కరెంట్ పోతే 200 మంది కలుపుతాడు రోజు. అట్లా ఇవాళ కాదు 34,000 నుంచి కలుసుకునే ఉన్నాడు పబ్లిక్. కాబట్టి వాళ్ళకు తినకు పోలిక లేదు, ఎక్కడ కూడా పోలిక లేదు. ఈ విషయాన్ని మనం గట్టిగా చెప్పాలని చెప్పి మీ అందరినీ కోరుతాం. ఇకపోతే వాడు ఈ మధ్య నేను అసెంబ్లీలో అడిగాను, ఆ బడ్జెట్ మీద నేను మాట్లాడేటప్పుడు నువ్వు చెప్పిన హామీలకి పైసలు కావాలని పోయి ఎడికలు చేస్తావు, ఏం చేస్తావు ఒకసారి చెప్పు నాకు అని చెప్పి అడిగినాయి. అడిగితే అంటే ఇంకా 50 రోజులు కానీ కాలేదు, ఇప్పుడు అడుగుతున్నాను అన్నీ. ఇక మనోళ్ళు కూడా బట్టి నాకు ఇప్పుడే అంతే అడగద్దే, ఇంకొన్ని రోజులు కానీ. సరే ఇప్పుడు వాళ్ళే అన్నారు, ఎన్నికల ప్రచారంలో అన్నారు, అసెంబ్లీలో అన్నారు, ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నారు, మేము ఎన్నికలలో ఇచ్చినటువంటి ప్రతి హామీ, ప్రతి గ్యారెంటీ 100 రోజుల్లో కూడా అమలు చేస్తానన్న మాట మాట్లాడింది. ఆయన మాట్లాడిందా లేదా మిమ్మల్ని పంపిస్తాను. ప్రతి విషయంలో 100 రోజులు హామీలు అమలు చేస్తున్న విషయం కావచ్చు, 2000 4,000 పెన్షన్ చేస్తున్న విషయం కావచ్చు, ఇందిరమ్మ ఇంట్లో 5 లక్షల రూపాయలు అందరికీ ఇస్తాన్న విషయం కావచ్చు, 2,500 రూపాయలు పెన్షన్ రాని అందరికి కూడా ఇస్తాన్న విషయం కావచ్చు. పక్కన 2,500 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖునే ఇస్తా చెప్పింది, ఆ విషయం కావచ్చు. రైతుల్లో 15,000 రైతు భరోసా ఇస్తాన్న విషయం కావచ్చు, 2 లక్షల రుణమాఫీ ఇస్తాన్న విషయం కావచ్చు, 500 వరి బోనస్ ఇస్తా అంటే ఒక క్వింటాల్కు 500 రూపాయల బోనస్ అంటే ఎకరానికి 25 క్వింటాలు పడితే 12,500 రూపాయలు అవుతుంది ఎకరానికి వరి బోనస్. అట్లా 2 పంటలు వరి పండిస్తే ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలి, ఆ విషయం కావచ్చు. యువకులకి 5 లక్షల రూపాయల కార్డు ఇస్తా అన్నాడు. మీరు కాలేజీ ఫీజులు కట్టుకోవచ్చు, కంప్యూటర్ కొనుక్కోవచ్చు, ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు అన్నాడు. అట్లనే నెలకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. ఉద్యోగం లేని వాళ్ళకు, అమ్మాయిలు కాలేజీ బయట ఉంటే వాళ్ళకి స్కూటీలు కొనిస్తా అన్నాడు ఫ్రీగా. ఇట్లా ఇవన్నీ విషయాలు కూడా ఉన్నాయి, మీకు అన్నీ కూడా ఫోన్లలో పంపిస్తా. నేను ఈ ఎన్నికల్లో రైతుల దగ్గరకు పోతే ఆ 3-4 విషయాలు చెప్తారు రైతుల దగ్గర. ఇగో ఇవి ఇస్తా అన్నాడు, మరి 100 రోజులు అయిపోయింది, మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, మాట తప్పుతున్నాడు, మరి వీళ్ళకి ఏంటమ్మా ఓటు, మరి మళ్ళీ ఇప్పుడు ఓటు వేస్తామంటే నేను ఇవ్వకుండా ఓటు వేసిన అని చెప్పి మనకు పెడుగుడు 7 5 ఏళ్ళు ఇవ్వడు. ఈ విషయం చెప్పాలి. లేడీస్ దగ్గరికి పోయినప్పుడు 2,000 4,000 వేసిందా అని అడగాలి. ఎంతకమ్మని చెప్పిందంటే 2,000 4,000 ఇస్తా, మీ మనమడికి 500 పెట్రోల్ తీయచ్చు, మీ మనమడి నీ కాళ్ళు ఉంచుతాడు, ఇగో ఇంత మాట చెప్పాడు. మనం అడుగుతాం, పెద్దమ్మ 4,000 2,000 బదులు నీ మనమడికి 500 ఇచ్చినవా, నీ మనమడి వచ్చి నీ కాళ్ళు వచ్చిందా అని కూడా అడుగుతాం. మనం అడగాలి కదా. ఇట్లా ప్రతి విషయం మీ ఫోన్లలో పంపిస్తాం. మీరు ఏ ఓటర్ దగ్గరకు పోతే, ఏ హోటల్ ఎవరెక్కడ ఉంటే కార్ఖానా పోతే వాళ్ళకి ఎవరికి ఏ చూపించాలో చూపించి ఇవి మాట కంపిండు 100 రోజులు అయిపోయింది, ఇవ్వలేదు, మరి ఎలక్షన్లో ఒకటి ఇస్తే మరి ఓటేద్దాం, ఇవ్వకపోతే కేసీఆర్ ఓటేద్దాం అన్న విషయం మనం అందరూ కూడా విడమర్చి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి నేను అందరికీ మనం చేస్తా ఉన్నా. మళ్ళా ఓటేస్తున్నా ఇక మళ్ళా మోసపోయినట్టు అవుతుంది. ఇక 5 ఏళ్ళు మనం అడిగిన వాడు ఉండడు. మీరు ఆలోచన చేయాలి. ఎన్నికలు ఉన్నాయని తెలిసి కూడా, ఇప్పుడు ఎన్ని ఓట్లు వస్తున్నాయని తెలిసి, ప్రజల దగ్గరికి మనం పోవాల్సి వస్తుందని తెలిసి రైతు బంధు సరిగ్గా వేస్తలేడు. 4 నెలలు పట్టింది 4 ఎకరాలకి వేయడానికి. 4 నెలలు 4 ఎకరాలు వేయడానికి. ఒకవేళ ఎన్నికలే లేకుంటే
ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దాంతో పూర్తి చేసేది 4 ఎకరాలు 5 ఎకరాలు దాకా కేంద్రాట. ఈ ఎన్నికలు అయినాక చేయబోయేది ఏంటంటే మొత్తం కుటుంబానికి 5 ఎకరాలే. ఇప్పుడు మీరు అనుకుంటున్నారేమో నా పేరు మీద 5 ఎకరాలు, భార్య పేరు మీద 5 ఎకరాలు అనుకుంటున్నారేమో. అట్లా రాదిగా. మొత్తం కుటుంబానికి 5 ఎకరాలు, అంతకంటే పిలిస్తే ఏడట. ఇన్కమ్ ట్యాక్స్ పాన్ కార్డు ఉంటే కూడా ఏడట. పాన్ కార్డు ఉంటే కూడా రైతు బంధు రాదట. మనం ఇల్లు కట్టుకోవాలంటే లోన్ తీసుకోవాలంటే అడుగుతాడు పాన్ కార్డు రాడంటాడు. మన 2000 1000 ట్యాక్స్ కట్టి పాన్ తీసుకుంటాం కార్డు ఇల్లు లోన్ కోసం. నేను పిల్లగాడు అమెరికా ఉన్నట్టు లోన్ అడుగుతాం, వాడు అడుగుతాడు పాన్ కార్డు. అట్లా కూడా తీసుకున్నవాడు కూడా వాళ్ళకి రైతు బంధు మొత్తంకే రాదు, 5 ఎకరాలు కూడా కాదు. ఇట్లా ఇవన్నీ వేసి కట్టుబెట్టి కటింగ్లు పెట్టి రాబోయే రోజుల్లో రాబోతున్నది. అన్ని విషయాలు మనం రైతన్నలకు చెప్పాలి. ఇంతైనా కానీ రైతన్నలు నమ్మాయన కొట్టేస్తే ఎవరు రైతుల్ని కాపాడేవాడు వాళ్ళు వేడిగా. ఒకసారి మోసం పోయినా నేను చిల్లకేనట్టు చెప్పిన అన్ని మీటింగ్లలో చెప్పినా లేదా సూది కిలో చక్కెర విషయం చెప్పిన ఈ ఉట్టి మాటలు మాట్లాడుతున్నాను నమ్మకూరి దయచేసి అన్న. అయినా సరే నమ్మిన కొంతమంది నమ్మి ఈ కాడికి వచ్చింది. శ్రీరాముల ప్రార్థన నీళ్ళు చూస్తుంది ఎప్పుడు 30 టీఎంసీల నీళ్ళు చూస్తుంది మన కోసం. ఎట్టి పరిస్థితుల్లో వర్షాకాలంలో వర్షాలు లేటైనా మనకు పండేటట్టు నేను సీఎం కేసీఆర్ చెప్పి ఆపుకుంటే నీళ్ళని. ఒకసారి గొడవ అయింది, కానీ కాళేశ్వరం నీళ్ళు ఎప్పుడైతే మనకు గ్యారెంటీ అయిందో అప్పటి నుంచి ఏం చేసినామంటే హిందువుల్లో కాళేశ్వరం నీళ్ళే తీసుకోమను, ఈ పైన వాళ్ళకే మాకు శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ ఉంటుందని చెప్పి అక్కడ ఉంచిపించాను. కాళేశ్వరంలో ఒక 3 పిల్లర్లు కుంగిన విషం పెట్టుకొని మొత్తం దాన్ని నడిపించకుండానే ఆపేసి ఆ నీళ్ళని ఎల్లటి పరిపాలనలోకి ఇవ్వకుండా మన శ్రీరామ్ సార్ ప్రాజెక్టుకి నీళ్ళు తీసుకుపోతా ఉన్నారు. ఒకవేళ వర్షాలు లేట్ అయితే మన గతి ఏం కావాలో ఒకసారి ఆలోచన చేయండి. నేను మొత్తుకున్నా, గవర్నమెంట్ తోటి మొత్తుకున్నా, సీఈ తోటి మొత్తుకున్నా, ఎవరితో మొత్తుకున్నా మన మాట వినే పరిస్థితి లేదు. ఇవాళ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. లేకపోతే 20-30 టీఎంసీ ఎక్కడైతే 3 పిల్లలు కుంగినాయో ఆడ కట్టగట్టి మిగతా నీళ్ళని ఎత్తుకోసుకోవచ్చు. ఇష్టమంతా ఉండదు అక్కడ ఎత్తుకోసుకొని 8 టీఎంసీ 5-30 టీఎంసీ ఇస్తే మన శ్రీరామ్ సార్ ప్రాజెక్టు నీళ్ళిపోయే అవసరం లేదు. కానీ అట్లా వేస్తలేదు. వరదకాలంలో పంపిస్తున్నారు. రాత్రి నెలలు ఎంత నిండుకు పోతున్నారు చూడు. 7,000 8,000 సెక్కు పోతా ఉన్నది. నేనున్నప్పుడు గట్ట పంపించినా ఒకసారి ఆపులు తినండి. ఎంత ఆపులంగా మనకు మంచిదే కదా అని చెప్పి శ్రద్ధ తీసుకుంటుంది. ఇవాళ అర్థమవుతుంది. ఇవాళ మీరే చూస్తూ ఉన్నారు. ఇంటోడెవడు బయటోడెవడు మీకే అర్థమవుతా ఉన్నది. కాబట్టి అన్ని విషయాలు కూడా ప్రజలకు చెప్పాలి. నేను చెరువు లెక్క పెట్టుకుంటుంది. చెరువు ఉత్పత్తి ఎంత కావాలి, నవాబ్ ఎంత కావాలి, ప్రతి దానికి లక్ష్మీకి ఎంత కావాలి, ఇవన్నింటిని లెక్కేసుకొని ఆ ఉన్నాయని చెరువులు నింపుకుంటే మనం ఉత్పత్తి ఎన్ని చెరువులు నింపుకుంటే ఎంత టీఎంసీలు కావాలి అవన్నీ లెక్కేసుకొని నింపుకొని పెట్టుకుంటే నేను ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ పెట్టుకొని ఆ కాళేశ్వరానికి అభివృద్ధి పంపిస్తూ ఉంటుంటుంది. మన అంకెలు తీసుకపోనియకపోతుంది. కానీ వాళ్ళ పరిస్థితి అంతా ఎట్లా జరుగుతుందో తెలుసు. ఇవాళ ఎంత విడమని చెప్పినా నమ్మలేదని ఇవాళ వాళ్ళని నమ్మి ఇవాళ జరుగుతున్నది ఏంటో పాల్గొండ ముక్తాలు మీదోరా రైతులను ఆలోచన చేయాలి. వాళ్ళు ఎంతమంది రైతు బంధు వచ్చింది, ఎంతమందికి ఏం బాధలు పడుతున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఇట్లా పడితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 5 సంవత్సరాలు మనం రైతులు అడిగిపోయి ఉండదు. కాంగ్రెస్ రైతు బంధు పడది, ఏది రాదు. వీడు 2,000 4,000 అన్నాడు, 2,500 అన్నాడు, ఇష్టం వచ్చినాయి చెప్పిండు, ఏది కాదు. వాళ్ళు ఇక్కడ రెవెన్యూ మార్గం బంద్ అయిపోయింది. మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతున్నది. బాగులు ఊళ్ళో పంచుకుంటారు కాంగ్రెస్ నాయకులు, మండలాలు పంచుకుంటున్నారు. ఎంపీడీ ఆఫీస్ ఒకడు, ఎంఆర్ఓ ఆఫీస్ ఒకడు, పోలీస్ స్టేషన్ ఒకడు పంచుకుంటున్నారా లేదా మీకే అర్థమవుతున్నది. మనం ఉన్నప్పుడు పరిస్థితి ఉందేనా? ఇవాళ ఎక్కడికక్కడ పంచుకొని రాబందులాగా దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 13 సార్లు ఢిల్లీకి పోయినప్పుడు అలా కోపం తీసుకొని పోతా ఉండాలి. ఇక్కడ వసూలు చేయాలి, అది తీసుకొని పోవాలి అక్కడ ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ.
తెలంగాణ పరిస్థితి అంతే అయిపోయిందిగా. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తేనే వాళ్ళకి భయం ఉంటుంది. ఈ 5 ఏళ్ళన్న చక్కగా నడుస్తారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి మళ్ళా ఓట్లేసి మనం కాపాడుకోలేడుగా, భగవంతుడు మనం కాపాడలేడు. ఈ విషయాలు దయచేసి మనం అందరికి చెప్పుకోవాలి. సాక్ష్యంగానే వీడియో మీకు పంపిస్తా. ఇక ఏం చెప్పిండు, ఏం చేస్తున్నాడు, ఏం చెప్పిండు, ఏం చేస్తున్నాడు, ప్రతిదీ కూడా క్లియర్గా మీకు పంపిస్తా. మీ అందరి ఫోన్లలో పంపిస్తా. మీరు ప్రతి ఒక్కరు కూడా పొద్దున ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు, మొత్తం తినే అవసరం లేదు. ఓ లక్షల మంది అవసరం లేదు. ఊరికి 5 మంది కాదు మన నికార్సైన కార్యకర్తలు, మీరే నికార్సైన కార్యకర్తలు. ఊరికి 5 మంది కార్యకర్తలు, 10 మంది కార్యకర్తలు మీరు ఫోన్లు పట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి పోయి, ఆమె పెన్షన్ అయితే పెన్షన్ వీడియో చూపి, రైతు అయితే రైతుల వీడియో చూపి, పిల్లలైతే చదువుకుంటోళ్ళ వీడియో చూపి, ఇగో ఇది చెప్పి ఇస్తా అన్నాడు, ఇచ్చిందా అంతే. స్టేట్ క్వశ్చన్ ఇయ్యలేదు. మరి ఇవ్వకుండా మళ్ళా కాంగ్రెస్ పార్టీగా ఓటేస్తావా? ఇయ్యలేదు కాబట్టి అనుకుంటూ చెప్పాలంటే ఓటేంటి, బాధ్యత గెలిపి వాళ్ళ గుర్తొస్తున్న విషయాన్ని పోయి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి అందరికీ మనం చేసుకుంటూ మంచి వాతావరణం ఉన్నది. గ్రామాల్లో మెలుగుతాంది, మెల్లమెల్ల మెలుగుతున్నది. దాన్ని మనం గుర్తు చేయాలి. మనం దాన్ని కట్టి లేపాలి. వాళ్ళ బాధని బయటపడటానికి ఏం చేస్తే బయటపడతారో అన్న విషయం మనం వాళ్ళకి చెప్పాలి. పోతే ఒకసారి ఏదో మోసపోయి చేసినాం, చేయకుండా చేసినాం, ఇవాళ మళ్ళీ మనం కంటి మంచిగా కావాలంటే మళ్ళీ మనం పూర్తి చేయాలన్న విషయాన్ని వాళ్ళకి చెప్పి, ఎక్కువ డామికాల అవసరం లేదు, ఆర్భాటాల అవసరం లేదు. నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, బూతుకు 10 మంది మనకు మంచి కార్యకర్తలు, మంచి నాయకులు ఉంటారు. బూతుకు 10 మంది ఈ ఎన్నికల్లో బ్రహ్మాండమైన ప్రజలతో బాజిరెడ్డి అన్న గారిని గెలిపించడం మన కష్టం కాదు అన్న విషయాన్ని అందరికీ మనవేసుకుంటూ